నెంబర్ 2 పైకి రావాలన్నా, ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి రావాలన్నా కూడా డిసైడ్ అయ్యేది మనకి ఇక్కడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద ఈ రోజు వరకు కూడా ఏ ట్రైన్ కూడా హాల్టింగ్ లేదు ఫ్రెండ్స్. ఎందుకనేది మీకు ఈ వీడియో చూపించబోతున్నాను. వీడియో కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొత్తపల్లి రైల్వే జంక్షన్లోనే ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉన్నాను ఫ్రెండ్స్. లాస్ట్ టైం మనం వీడియో చూసినప్పుడు ఈ రైల్వే ట్రాక్స్ వర్క్స్ ఇంతవరకు పూర్తి చూసారు కదా. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి సంబంధించినటువంటి లూప్ లైన్ ఇది. ఇక్కడ నుండి చూసినారు కదా, ఈ స్లీపర్స్ అన్నీ ఈ వాక్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇవి అక్కడ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. వేసి ఉంది ఆల్రెడీ. అక్కడ మనం లాస్ట్ చూడండి ఒకసారి, అక్కడ చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద తీసేసి మొత్తం ఇక్కడ అక్కడ వరకు మొత్తం లూప్ లైన్ వేస్తున్నారు. అక్కడ మనకు కనెక్ట్ అవుతుంది మెయిన్ లైన్ తోటి. నిజామాబాద్ టు కరీంనగర్ మెయిన్ లైన్ తోటి కనెక్ట్ అయ్యేది. అక్కడ ఆ తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ట్రాక్ వర్క్ అనేది ఇండియన్ నుంచి మొదలయ్యి కొత్తపల్లి రైల్వే జంక్షన్లో. ఇప్పుడు మనకు సెకండ్ ప్లాట్ఫామ్ పైకి ట్రైన్ అనేది ఈ ట్రాక్ వర్క్స్ మొత్తం పూర్తయినాకనే వస్తుంది. ఎన్ని రోజుల్లో పెండింగ్ ఉన్నటువంటి ఈ లూప్ లైన్ వర్క్స్ 3 అమ్మయ్యాయి ఫ్రెండ్స్ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో. కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ పనులు ఎప్పుడో 3 months కిందనే పూర్తయ్యాయి ఫ్రెండ్స్. కానీ పెండింగ్ ఉన్నటువంటి పనులు ఈ 3 పనులు పూర్తి కావాల్సింది. ఈ 3 పనులు పూర్తి అయితేనే మన కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫామ్స్ మీదకి ట్రైన్లు వస్తాయి. నిజామాబాద్ నుంచి బయలుదేరిన ట్రైన్ కొత్తపల్లి రైల్వే జంక్షన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి రావాలంటే ఇలాగే రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తపల్లి జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది, ప్లాట్ఫామ్ నెంబర్ 3 అది. ఇక్కడ లూప్ లైన్ వర్క్ జరుగుతున్నాయి. ఇక్కడ నిన్న నుంచే పనులు ప్రారంభమయ్యాయి. ఈ కొత్తపల్లి జంక్షన్లో పెండింగ్ ఉన్న వర్క్స్ ఈ ప్లాట్ఫామ్ సంబంధించిన లూప్ లైన్ వర్క్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లాట్ఫామ్, సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ లూప్ లైన్ వర్క్స్ మొత్తం పూర్తయితే కొత్తపల్లి జంక్షన్లో ట్రైన్స్ అనేది హాల్టింగ్ ఉంటుంది. ఇక్కడ వర్క్స్ కూడా మొత్తం పూర్తి అయిపోతాయి. ఇవి మాత్రమే ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్న పనులు పూర్తి అయితే మనకి కొత్తపల్లి రైల్వే జంక్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది వేరే వైపు మార్గం ఇది. ఈ మార్గంలో మనకి 1 kilometer వర్క్స్ మాత్రమే పూర్తి అయిపోయాయి. ఆ వీడియోస్ మన ఛానల్లోనే చూడండి ఒకసారి. ఈ లూప్ లైన్ వర్క్స్ అక్కడ వరకు పూర్తయ్యాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, స్లీపర్స్ వేస్తున్నారు. ఈ స్లీపర్స్ పై రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది. అక్కడ మనకి కనెక్ట్ అవుతుంది ఈ లూప్ లైన్తో ఆ మెయిన్ లైన్కి. సెకండ్ ప్లాట్ఫామ్ సంబంధించిన లూప్ లైన్ వరకు ఇంతవరకు పూర్తయింది ఫ్రెండ్స్. ఇదంతా రావాల్సి ఉంది, ఇదంతా ట్రాక్ రావాల్సి ఉంది. అలాగే కంకర వేశారు. దీనిపై మన స్లీపర్స్ వస్తాయి. స్లీపర్స్ మీద రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది. ఈ ట్రాక్ మొత్తం పూర్తి చూస్తున్నారు ఫ్రెండ్స్. లూప్ లైన్కి మెయిన్ లైన్ కనెక్టివిటీ లేని కారణంగా కాచిగూడ టు కరీంనగర్ డెమో ప్యాసింజర్ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఆగకుండానే వెళ్ళిపోతుంది. మన వీడియోలో చాలాసార్లు చూపెట్టాం ఫ్రెండ్స్. ఇది మీకు ఇక్కడ రైల్వే లైన్ వర్క్స్ అవుతుంది కదా, ఈ లూప్ లైన్ వర్క్స్ ఉందో మెయిన్ లైన్కి కనెక్ట్ అవ్వడానికి ఈ వర్క్స్ మొత్తం పూర్తి అయితేనే ఇప్పుడు ఇక్కడ ఇటు నుంచి వెళ్తున్నటువంటి డెమో ప్యాసింజర్ కానీ మెమో కానీ ఇవన్నీ ఆగాలంటే ఈ వర్క్స్ మొత్తం పూర్తి కావాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ ట్రైన్స్ ఇక్కడ ఎలాంటి ట్రైన్స్ కూడా ఈ కొత్తపల్లి జంక్షన్లో హాల్టింగ్ అనేది లేదు. ఈ మొత్తం పూర్తి అయితేనే మనకి ఇక్కడ అన్ని ట్రైన్స్కి హాల్టింగ్ అనేది ఉండబోతుంది. ఇక్కడ ఒకవైపు లూప్ లైన్ వర్క్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్, మరోవైపు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతుంది కొత్తపల్లి రైల్వే జంక్షన్లో. మీరు చూస్తున్నటువంటిది ఫుట్ఓవర్ బ్రిడ్జ్. ఈ ఫౌండేషన్ పిల్లర్స్ వర్క్స్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది. ఈ రైల్వే జంక్షన్ కట్టినప్పుడు కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ మనకి ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది నిర్మించలేదు. ఇప్పుడు ఈ నిర్మాణ పనులు అనేవి జరుగుతున్నాయి. మీరు చూస్తున్నటువంటి పిల్లర్స్ అన్ని మనకి ఇక్కడనే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది. వీటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాను. ఇటువైపు పనులు ఇంతవరకు జరిగాయి. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పిల్లర్ వర్క్స్ అనేవి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పై కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పిల్లర్ వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి. కొత్తపల్లి రైల్వే జంక్షన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి ప్రయాణికులు వెళ్ళడానికి వీలుగా నిర్మిస్తున్నటువంటి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఈ రోజు వరకు యాజ్ ఆఫ్ నో 2 August 2025 వరకు ఇంతవరకు పూర్తయ్యాయి ఫ్రెండ్స్.
త్వరలోనే నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకొని మనందరికీ అందుబాటు రాబోతున్నటువంటి కొత్తపల్లి జంక్షన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఎలక్ట్రిఫికేషన్ పనులన్నీ పూర్తి అయిపోయాయి. ఎలాంటి పెండింగ్ వర్క్స్ లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి డిసైడ్ అయ్యేది ఇక్కడ కర్నూలు నుంచి బయలుదేరినటువంటి ఏ ఒక్క ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి రావాలన్నా డిసైడ్ అయ్యేది ఇక్కడే. వీటి పనులు పెండింగ్ ఉన్నాయి. ఇలా వెళ్తే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వెళ్తాం. ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి రావడానికి ఏదైతే ఈ లూప్ లైన్ కనెక్షన్ ఉందో ఈ కనెక్టివిటీ అనేది ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్. ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి రావడానికి కావాల్సినటువంటి లూప్ లైన్ వర్క్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద. లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇది కనెక్ట్ కావాల్సింది. ఇది వచ్చేసి కర్నూలు టు నిజామాబాద్ మెయిన్ లైన్. ఇది మెయిన్ లైన్ కనెక్ట్ కావాలి. ఇక్కడ కనెక్ట్ కావాల్సి ఉంటుంది. వీటి పనులు ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద పెండింగ్ ఉన్నాయి. ఈ పనులు పూర్తయితేనే మనకు కొత్తపల్లి రైల్వే జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి ట్రైన్స్ అనేది వస్తాయి. హాల్టింగ్ అనేది ఉంటుంది కొత్తపల్లి రైల్వే జంక్షన్లో. అప్పటి వరకు నో హాల్టింగ్స్ ఫర్ ఎనీ ట్రైన్స్. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి వెళ్తాం కొత్తపల్లి రైల్వే జంక్షన్. ఇప్పుడు ఈ ట్రాక్ నుంచి వెళ్తే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి ఏదైతే ట్రైన్స్ రావాలో అది ఈ రూట్లో వస్తాయి ఫ్రెండ్స్. కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ట్రైన్ కొత్తపల్లి రైల్వే జంక్షన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి రావాలన్నా ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి రావాలన్నా కూడా డిసైడ్ అయ్యేది మనకి ఇక్కడే. కెమెరా డిసైడ్ అవుతుంది. కర్నూలుకి వచ్చినటువంటి ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలన్నా ఇట్లా రైట్ సైడ్ టర్న్ తీసుకొని వెళ్ళాలన్నా థర్డ్ ప్లాట్ఫామ్ పైకి అనేది ఇక్కడే మనకి డిసైడ్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి వెళ్ళాలంటే ఈ లూప్ లైన్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 వెళ్ళాలంటే ఇలా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటి పనులు మనం అక్కడ కనెక్ట్ అయ్యలేదో చూపిస్తాను మీకు. లెఫ్ట్ సైడ్లో ఉంది అది థర్డ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి లూప్ లైన్. ఇది వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి లూప్ లైన్. ఇక్కడ ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి ట్రైన్ రావాలన్నా ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి ట్రైన్ రావాలన్నా కూడా ఈ లూప్ లైన్ ఏదైతే ఉందో ఈ లూప్ లైన్ అక్కడ మెయిన్ లైన్ కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అది కరీంనగర్ టు నిజామాబాద్ మెయిన్ లైన్. ఇక్కడ మెయిన్ లైన్తో ఈ లూప్ లైన్ కనెక్ట్ కావాల్సి ఉంటుంది. ఈ లూప్ లైన్కి మెయిన్ లైన్కి ఈ కనెక్ట్ అవుతేనే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి ట్రైన్ వస్తుంది, ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి ట్రైన్ వస్తుంది. అప్పటి వరకు నో హాల్టింగ్స్ ఫర్ ఎనీ ట్రైన్స్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.